అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనలిటికల్ సర్జన్ ఎట్ ది యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. మరి మన యునీక్ కంప్లైంట్ అవేర్నెస్ యొక్క సిరీస్లో ఈరోజు 4th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఒక పేషెంట్, యంగ్ పేషెంట్, అరౌండ్ 28 ఇయర్స్ పేషెంట్ క్లినిక్ వచ్చాడనమాట. వచ్చి కంప్లైంట్ ఏం చెప్తున్నాడంటే, సార్ మోషన్ వెళ్ళే దగ్గర నాకు దురద వస్తుంది. మరి దురద అంటే నార్మల్ కంప్లైంట్ కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత ఏం చెప్తున్నాడంటే ఆయన, సార్ నాకు డే కన్నా రాత్రి విపరీతమైన దురద ఉంటుంది. ఇది ఆయన యొక్క యునీక్ కంప్లైంట్. ఎందుకంటే డే కన్నా రాత్రి విపరీతమైన దురద వస్తుంది. ఆ దురద వల్ల ఆయన పడుకోలేకపోతున్నాడంట. సరే, ఈ దురద ఎక్కువ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అక్కడ నొప్పి, మంట, కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా వస్తుందని చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఒక యునీక్ కంప్లైంట్. ఎందుకంటే సాధారణంగా పైల్స్లో మనకు మోషన్ వెళ్ళే దగ్గర కొంచెం దురద ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా రాత్రిపూట ఎక్కువగా ఉండడం అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది మన యునీక్ కంప్లైంట్ అనమాట. మరి తీరా ఎగ్జామినేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, మోషన్ వెళ్ళే దగ్గర చిన్న ఫిజర్ ఉంది, దాంతోపాటు ఎస్పిఎం సెంటినల్ పైల్ మాస్ ఉంది, దాంతోపాటు మల్టిపుల్ చిన్న అల్సర్స్ ఉన్నాయి. దీంతో పాటు అక్కడ ఆ స్కిన్ ఫోల్స్లో జాగ్రత్తగా చూస్తే చిన్న వామ్స్ ఉన్నాయి, వైట్ కలర్గా, అంటే పురుగులు ఉన్నాయన్నమాట. దాన్ని మనం పిన్ వామ్స్ అంటాం. అప్పుడు అర్థమైంది, ఓకే, ఈ పేషెంట్ యొక్క దురదకి మెయిన్ రీజన్ ఏంటంటే వామ్ ఇన్ఫెస్టేషన్. ఏం జరుగుతుందంటే, స్పెషల్గా పిన్ వామ్స్ రాత్రిపూట మోషన్ వెళ్ళే దగ్గర వచ్చి అక్కడ తన ఎగ్స్ను పెడతా ఉంటాయి. ఆ ఎగ్స్ను పెట్టినప్పుడు థిక్ జెలాటినస్ మెటీరియల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్టిక్కీ మెటీరియల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైన దురద వస్తుందన్నమాట. మరి ఈ దురద చాలా రోజులు కంటిన్యూ అయితే ఏమవుతుందంటే, అక్కడ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ కావడము, రిపీటెడ్గా గోకడం వల్ల చిన్న అల్సర్స్ అవ్వడము, ఆ అల్సర్ కాస్త ఇన్ఫెక్ట్ అవ్వడము. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఈ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అక్కడ ఉబ్బిపోవడము, అది కాస్త కొన్ని సందర్భాల్లో చిన్న యాప్సెస్ ఫామ్ కావడము, యాప్సెస్ కాస్త ఫిస్టులా లాగా కన్వర్ట్ కావడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మోషన్ వెళ్ళే దగ్గర మీకు దురద వస్తుందంటే ఇలా వామ్ ఇన్ఫెస్టేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మరి దీని గురించి ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నెక్స్ట్ మీకు ఒక వీడియో రాబోతుంది. దాంట్లో డీటెయిల్గా వామ్ ఇన్ఫెస్టేషన్ గురించి, అది ఎలా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని గురించి ఒక సపరేట్ వీడియోని చేశాము. అది వస్తుంది, దాన్ని చూడండి. దానివల్ల ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.